మళ్ళీ మాలిని దగ్గరికి వచ్చి, "అక్క నువ్వు ఎక్కడో ఉండడానికి, ఎక్కడికో వెళ్ళడానికి వీలు లేదు. మా ఇంట్లోనే ఉండాలి" అని చెప్పేసి అయితే బలవంతంగా లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి, "అబ్బా! ఎంత మంచి సీన్ చూస్తున్నానో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ మాలిని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఒకలేమో భర్తని ఇంట్లో నుండి పంపేశారు. ఒకలేమో తల్లి దగ్గర నుండి దూరం అయిపోయి బయట తిరుగుతున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "మీ ఇద్దరిని చూస్తూ ఉంటే మీకు శతకోటి వందనాలు పెట్టాలనిపిస్తుంది" అని చెప్పేసి అయితే చేతులు రెండు జోడించి దండం పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మళ్ళీ మాలిని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "ఈ సీన్ చూడడానికి చాలా బాగుంది. అంటే నువ్వు నన్ను బయటకు పంపించేసి మీ అక్కని ఇంట్లోని పెట్టుకుందామని చూస్తున్నావా? ఇక నుండి నేను కూడా ఏంటో చూపిస్తాను. నన్ను ఎలాగో ఇంట్లోకి రానివ్వో నేను చూస్తాను. నా బిడ్డను దక్కించుకొని నేను ఖచ్చితంగా ఇంటికి వస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "నా బిడ్డ కోసం నేను న్యాయ పోరాటం చేస్తాను. నా బిడ్డను నేను ఎలాగైనా దక్కించుకుంటాను. మీ అక్కకి ఇచ్చేదే లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి గౌతమ్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, నా కొడుకునో కూతురునో దక్కించుకొనే మళ్ళీ మీకు కనిపిస్తాను" అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.